ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 15వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలంటున్నాడు, బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించటానికి బద్ధులమై ఉన్నాము. వింటున్నారా? బలహీన సోదరుని పట్ల మనమెలా ప్రవర్తించాలో పౌలు చర్చిస్తున్నాడు. మన నమ్మకాన్ని గురించి, మనస్సాక్షిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. బలహీనుడైన సోదరుణ్ణి గురించి 14వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పి ఈ అధ్యాయంలో కూడా అదే అంశాన్ని మళ్లీ ప్రస్తావించాడు. క్రైస్తవ విశ్వాసుల ప్రత్యేకతను ఎత్తి చూపుతున్నాడు. యూదులు, అన్యులు క్రీస్తునందు ఒకే శరీరమవుతున్నారు. శరీరం శిరస్సైన యేసును మహిమపరచాలి. పౌలు అన్యులకు అపుస్తలుడుగా దేవుని చేత పిలువబడినవాడు. రోమియులకు పౌలు అపుస్తలుడు. ఇది దేవుని ఏర్పాటు. ఈ 15వ అధ్యాయంలో రోమాపత్రికలోని సైద్ధాంతిక చర్చ ముగింపునకు వచ్చినట్లే 16వ అధ్యాయమందు తిరిగి తన సొంత విషయాలు మాట్లాడతాడు. ఈ పత్రికలో పౌలు తన హృదయాన్ని కుమ్మరించాడనిపిస్తోంది. 15, 16 అధ్యాయాలు పౌలు రాయలేదేమో అని పండితులు కొందరు అనుమానపడుతున్నారు. పండితుల అనుమానాలను పండితులే సరిదిద్దుకున్నారు. 16వ అధ్యాయం పౌలు రాసిందే. ఏమాత్రమూ సందేహానికి ఆస్కారం లేదు. బలవంతులు బలహీనుల ఎడల నడుచుకోవాల్సిన విధానం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించడానికి బద్ధులము. బలహీన సోదరుడి కోసం కొన్నిటిని నీవే మానుకోవాలి. అంతే. ఎందుకు మానాలి అని వాదం పెట్టుకోవద్దు. బలహీనుడు నిన్ను బట్టి ప్రభువుకు దూరం కాకూడదు. బలహీనుడి భారాన్ని బలవంతుడు మొయ్యాలి. 1 కొరింథీ 8వ అధ్యాయం 13వ వచనాన్ని మళ్లీ జ్ఞాపకం చేసుకోండి. పౌలు అంటున్నాడు, భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండా ఉండడానికి నేనెన్నటికీ మాంసము తినను. మాంసము తింటే తప్పేమీ లేదని నాకు తెలుసు. కాని నా సహోదరునికి మాంసాహారం అభ్యంతరం. అంచేత నా సహోదరుడి కోసం నేను శాకాహారినే అవుతాను. మరో సందర్భంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనంలో పౌలన్నాడు, ఎవడూ తన కొరకే కాదు ఎదటివాని కొరకు మేలు చెయ్యాలని ప్రయత్నించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఒకరి భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది నూతన నియమం, క్రీస్తు నియమం. మనం ఈ నియమాన్ని తప్పక నెరవేర్చాలి. తన పొరుగువానికి మేలు కలిగేటట్లు క్షేమాభివృద్ధి కోసం మనలో ప్రతివాడు మేలైన దానియందు అతణ్ణి సంతోషపరచాలి. క్షేమాభివృద్ధి అంటే అతణ్ణి మీరే నిర్మాణాత్మకంగా కట్టాలి. అతని అభివృద్ధికి మీరు దోహదపడాలి. పొరుగువాడి క్షేమాభివృద్ధినే విశ్వాసి మనస్కరిస్తాడు. పరోపకారాత్మ పరిశుద్ధాత్మ. 1 కొరింథీ 9వ అధ్యాయం 19, 20 వచనాల్లో పౌలన్నాడు, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నా ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవటానికి యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. పౌలు ఏం చేశాడు? యూదుడిలాగా వ్రతం చేశాడు. తల క్షౌరం చేయించుకున్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో విశ్వాసులకు అర్థం కాలేదు. ఇదంతా వారిని సంపాదించుకుందామనే ఆశతో చేశాడు. అదే సంగతి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. తాగుబోతులను సంపాదించటానికి నేను తాగుతాను అంటే అది తప్పు. అసలు విషయానికి రండి. కొన్ని వ్యాసంగాలు మంచివని కాని చెడ్డవని కాని బైబిలు చెప్పదు. అలాంటి విషయాలలో మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది.
నీవు చేసేది వాక్యానికి విరుద్ధం కాదనే నిశ్చయం నీలో ఉండాలి. దేవుడు చేయమంటేనే చెయ్యాలి. మనస్సాక్షిలో శాంతి ఉండాలి. అదే సమయంలో బలహీనుడైన నీ సోదరునికి అభ్యంతరం కలిగించకుండా అతని క్షేమాభివృద్ధిని మనస్కరించాలి. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరుచుకొనలేదు గాని, నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించింది. పౌలు ఈ సందర్భంలో 69వ కీర్తన 9వ వచనాన్ని ఉటంకించాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. ఈ కీర్తన మెస్సియాను గురించిన ప్రవచనం. క్రీస్తు తన చిత్తమును కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చాడు. యేసుక్రీస్తు మనకు మాదిరి అని మాత్రమే కాదుగాని, ఇక్కడ పౌలు తన చర్చనీయాంశాన్ని బలపరచటం కోసం ఈ వచనాన్ని ఎత్తిచూపుతున్నాడు. యేసు మనకు మాదిరిగా చనిపోలేదు కాని, ఆయన శిలువ మరణంలో మనం దేవుని చిత్తప్రకారమైన రక్షణాభ్యుదయాన్ని చూస్తున్నాము. దేవుని విమోచనాత్మక కృపను బట్టి ఆయన జీవితం మనకు మాదిరి కాగలదు. యూదులు యూదేతరులు క్రీస్తునందు ఏక శరీరమవుతున్నారు. వారు వీరు అందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు. ఓర్పు వలన, లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. పాత నిబంధన లేఖనాలను విశ్వాసులు ఈ రోజున తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించటం నేర్చుకోవాలి. లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి, మనకు నిరీక్షణ కలిగిస్తాయి. పాత నిబంధన అంతటిలో క్రీస్తు మనకు సాక్షాత్కరిస్తాడు. పాత నిబంధన లేఖనాలు మనకు బోధ కలిగే నిమిత్తమే రాయబడ్డాయి. దేవుని బిడ్డల వాక్య అజ్ఞానము క్షమించరానిది. దేవుని వాక్యానికి భిన్నమైన బోధ ప్రమాదకరమైనది. సంఘ బిడ్డలు దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకొని ఉండాలి. లేకపోతే పాపం చేయడం జరుగుతుంది. పూర్వమందే దేవుడు మన కోసం, ఈ రోజున మన బోధ కోసం రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వారు రాశారు. ఓర్పు, ఆదరణ, నిరీక్షణ మనకు వాక్యము ద్వారానే కలుగుతాయి. మనలో నిరీక్షణ, ఆశాభావం కలిగించడానికే దేవుడు మనకి లేఖనాలను రాయించి ఇచ్చాడు. ఈ చీకటి లోకంలో దేవుని లేఖనము లేకుండా అడుగు తీసి అడుగు పెట్టలేము. లేఖనాలు మనల్ని వెలిగిస్తాయి. ఆ వెలుగులో మనం నడుస్తాము. క్రైస్తవ నిరీక్షణ మనలను కొండ శిఖరమెక్కిస్తుంది. 1 కొరింథీ 10:11 పౌలన్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. దావీదు జీవిత చరిత్ర చూడండి. అతడు చేసిన పాపాన్ని దాపరికం లేకుండా లేఖనం బట్టబయలు చేసింది. దానిని బట్టి, అతని పశ్చాత్తాపాన్ని బట్టి ఎందరికో నిరీక్షణ, దేవుని కృపయందు విశ్వాసము, దేవుని పట్ల ప్రేమ కలిగాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలనే ఈ సంగతులు లేఖనంలో రాయించాడు దేవుడు. 5-6 వచనాలు, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే నిమిత్తము క్రీస్తు యేసు చిత్తప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండేటట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయైన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యము ద్వారా ఆశీర్వాదాలను దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దీవెనలు యూదులకు అన్యులకు కూడా క్రీస్తు శరీరమందు లభిస్తాయి. వారి జాతీయ జీవన విధానాలు వేరువేరు. వారి భోజనం, వారికి ఉన్న ప్రాముఖ్య దినాలు, వారి సంస్కృతి సభ్యతలు ఇవన్నీ వేరుగా ఉన్నాయి. అయితే మటుకేమి అందరూ ఒకే శరీరమవుతున్నారు. పరస్పర అవగాహనయందు, ప్రేమయందు వీరందరూ ఒకటి అవుతున్నారు. ఈ విషయమై పౌలు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. అందరూ ఏకభావము కలిగి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఏక మనస్కత కలవారై సమైక్యంగా ఉంటారు. విశ్వాసులందరి మధ్య ఐక్యత వర్ధిల్లాలి. దేవుడు ఓర్పునకు ఆదరణకు కర్త.
ఆయన మీకు ఓర్పు, సహనము, ఆదరణ కలుగజేయునుగాక. తండ్రి అయిన దేవుణ్ణి అందరూ మహిమపరచడమే క్రీస్తుయేసు చిత్తం. అదే ఆయన సంకల్పం. ఎన్ని శాఖలున్నా అందరూ క్రీస్తునందు ఒకే శరీరం అనే అవగాహన ఉండాలి. ఒకే శరీరంలోని అవయవాలు వేరువేరుగా ఎలా పోటీ పడతాయి? అవయవాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి. అవకాశం చిక్కినప్పుడెల్లా అందరూ కలిసి ఒకే వేదిక నుండి గాన ప్రతిగానాలు చెయ్యాలి. సేవను పంచుకోవాలి. పరస్పర అవగాహనను పెంచుకోవాలి. లోకమెదుట అది మంచి క్రైస్తవ సాక్ష్యం. 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగేటట్లు మీరు ఒకరినొకరు చేర్చుకోండి. క్రీస్తును బట్టి దేవుడు మనందరినీ ఎట్టి భేదము లేకుండా చేర్చుకున్నాడు గనుక సహవాసమందు మన మధ్య ఎట్టి భేదము ఉండకూడదు. బలవంతుడైనా బలహీనుడైనా, ధనికుడైనా దరిద్రుడైనా ఎట్టి భేదము, పక్షపాతము లేదు. అందరూ దేవుని మహిమను మాత్రమే చూడాలి. ప్రాతిపదిక సత్యమందు మనము ఏకీభవించినప్పుడు ఏవో చిన్న సిద్ధాంతాలను బట్టి మనమెందుకు దూరము కావాలి? మనం ఏకీభవించే సత్యాలను బట్టి ఏకమవుతాము. నేను చెప్పేదేమంటే, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరచడానికి క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడయ్యాడు. అందువిషయమై ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామ సంకీర్తనము చేస్తాను అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన సున్నతి గలవారికి పరిచారకుడయ్యాడు అని చెప్పబడింది. ఈ మాట ఇక్కడే ప్రత్యేకంగా వాడబడింది. ఆయన పరిచర్య మొదట్లో ఇశ్రాయేలు జాతికే పరిమితమైంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరెవరి వద్దకు నేను పంపబడలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో యేసు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి. 2000 సంవత్సరాల క్రిందట యేసు వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన వాగ్దానములను స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. అబ్రహాము సంతతిలో నుండే లోకమంతటికీ ఆశీర్వాదము వస్తుందని ఆయన అన్నాడు. ఆ వచ్చినవాడే మెస్సియా, క్రీస్తు. యూదేతరులందరికీ ఆయనే రక్షకుడు, విమోచకుడు. యేసు శిశువుకు 8 రోజుల వయస్సప్పుడే సున్నతి చేయబడింది. ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన తల్లి గర్భములో లేనప్పుడే యేసు అనే పేరు ఆయనకు వచ్చింది. అబ్రహాము, దావీదు అనేవారి వంశరేఖలో ఆయన పుట్టకపోతే యేసు అనే పేరు ఆయనకు రాదు. ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు కాకపోతే ఆయన యేసు కాలేడు. సున్నతి పొందిన తరువాత యేసు అని పేరు పెట్టారు. మోషే ప్రతిపాదితమైన ధర్మశాస్త్ర విధి విధానమంతా నెరవేర్చిన మెస్సియా క్రీస్తు, ఈయన యేసు అని పిలువబడ్డాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. పాత నిబంధన వాగ్దానములను నెరవేర్చి అందలి సత్యాలను స్థిరపరచి ఇశ్రాయేలుకు రక్షకుడయ్యాడు. అలాగే అన్యులకు అనగా యూదేతరులకు రక్షణ తెచ్చాడు. అన్యులకు ఎట్టి ఆధిక్యము లేదు, అది కేవలము దేవుని కృపే. అన్యుల పితరులకు అలాంటి వాగ్దానాలు లేవు. అయితే అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆయన ఆశీర్వదించి వారికి వాగ్దానాలు చేశాడు. యూదుల పితరులకు దేవుడు చేసిన వాగ్దానములు క్రీస్తునందు నెరవేరాయి. యేసు నెరవేర్చాడు. అయినా అన్యులకు కూడా ఆయన కృప విస్తరించింది.
ఈ విషయంలో అన్యులు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. అన్యులము దేవునికి దూరస్థులమై ఉన్నప్పుడు ఆయన మనలను కనికరించాడు. 4 వాగ్దాన ప్రవచనాలను పౌలు ఉటంకిస్తున్నాడు. ఇవి పాత నిబంధన వచనాలు, ప్రవచనాలు, ఆశీర్వచనాలు. కీర్తన 18:49 యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరుస్తాను, నీ నామకీర్తన గానం చేస్తాను. యేసుక్రీస్తు అన్యుల ద్వారా దేవుణ్ణి స్తుతించడం గొప్ప విశేషం. అన్యులిప్పుడు దేవుని ప్రజలయ్యారు. 10 అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించండి. ఈ వచనం ద్వితీయోపదేశకాండం 32:43 జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. ఇది మోషే పాటలోని చివరి చరణం. ఇశ్రాయేలు జాతి యొక్క మహోజ్వల భవిష్యత్తును గురించిన ప్రవచనం. 1000 ఏలుబడిని గురించిన దార్శనిక వాగ్దాన ప్రవచనం. ఇశ్రాయేలు అన్యజాతులను ఆహ్వానించి రండి, దేవుణ్ణి స్తుతించండి అంటోంది. 11 సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడెదరుగాక. ఇది 117 కీర్తన 2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించండి, సర్వజనములారా ఆయనను కొనియాడండి, యెహోవాను స్తుతించండి. 12 యెషయా ఈలాగు చెబుతున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలటానికి లేచేవాడు వస్తాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. ఈ వచనం యెషయా గ్రంథం 11:10 నుండి ఉటంకించబడింది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండే యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తారు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలది అవుతుంది. మెస్సియా దావీదు వంశంలో పుట్టినా ఆయన అన్యజాతులను ఏలుతాడు. అన్యులు క్రీస్తునొద్దకు రావాలని దేవుని సంకల్పం. పౌలు కాలంలో కొందరు అన్యజాతీయులు క్రీస్తు వద్దకు వచ్చారు. రాబోయే గొప్ప పంటకు వారు ప్రథమ ఫలం. పౌలు ఈ ఉత్తరం రోమీయులకు రాస్తున్నాడు. రోమా సంఘంలో ఎక్కువ మంది యూదులే. ఆ మాటకొస్తే మనమంతా యూదేతరులమైన అన్యులమే. 13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవడానికి నిరీక్షణకర్తయైన దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్ములను నింపునుగాక. గమనించండి, మన దేవుడు నిరీక్షణకర్త. యేసు యుగయుగముల శిల. నాకై చీలిన ఈ బండయందు నాకు నీకు ఆశ్రయం. ఆనందం, సమాధానం మనల్ని నింపేటంత విశ్వాసం మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి మన నిరీక్షణను అభివృద్ధి చేస్తుంది. రోమాపత్రికను శ్రద్ధగా అధ్యయనం చేసేవారికి ఇదెంతో ఆశీర్వాదం, ఫలశ్రుతి. ఆనందం, సమాధానం, బలమైన విశ్వాసం మనలో కలిగించే పత్రిక రోమాపత్రిక. ఈ పత్రికలో సూచించబడిన ఉన్నతమైన, ఉత్తమమైన ఆధ్యాత్మిక ప్రమాణాలను మా శ్రోతలు అందుకుంటారని ఆశిస్తున్నాము. పాఠం ఇంతటితో ముగిసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, యెహోవా దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.